నా పేరు దీప. నాకిప్పుడు 16 సంవత్సరాలు. నాకొక అమ్మ ఉంది. నాన్న ఎప్పుడో నా చిన్నప్పుడు కాలం చేశారు. మాది పేద కుటుంబం కావడం వల్ల 10th వరకు చదవగానే మా అమ్మ నా చదువు ఆపేసింది. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. మొదటిసారి నాలో ఒక వింత కోరిక పుట్టింది. నేను కూడా ఒక బిడ్డకు జమ్మనివ్వాలి అని. నాకు చిన్నపిల్లలంటే ప్రేమ ఉండేది. నేనెప్పుడైనా ఎవరి చిన్న బిడ్డను చూసినా వాణ్ణి ప్రేమించడానికి నా మనసు తహతహలాడేది. నేను వెంటనే వాణ్ణి ఒడిలోకి తీసుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. మా అమ్మ చేసిన ఒక్క స్వార్థం వల్ల నేను 16 ఏళ్లలోనే నేను గర్భవతిని కూడా అయ్యాను. తర్వాత ప్రసవ వేదన నాకు చావును గుర్తుచేసింది. నేనొక కొడుక్కు జన్మనిచ్చాను. నా బిడ్డను గుండెకు హత్తుకుని నేను బాగా ఏడ్చాను. ఫ్రెండ్స్, స్టోరీ చాలా బావుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆ ఆనందంతో ఇంకొంచెం ఉత్సాహంతో మరిన్ని మంచి వీడియోలు చేయగలను. ఇక స్టోరీలోకి వెళ్దామా? నేను బయట గేటు దగ్గర కూర్చుని వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్నాను. అప్పుడే ఒక పిల్లవాడు చెప్పులు లేకుండా మురికి బట్టలతో రోడ్డుపై పాకుతురు ఏడుస్తున్నాడు. కన్నీళ్లతో పాటు వాడి ముక్కు కూడా కారుతోంది. ఎండ చాలా తీవ్రంగా ఉంది. పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు, కాని వాడు మాత్రం చెప్పులు లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు. వాడిని చూసి నా మనసు తళక్కుమంది. వెంటనే లేచి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లాను. వాడిని నా ఓడిలోకి తీసుకున్నాను. నా దుపట్టాతో వాడి కన్నీళ్లు తుడిచాను. వాడి చేతుల నిండా మట్టి ఉంది. నేను వాడి ముఖం తుడిచి వాణ్ణి ఓదార్చడం మొదలుపెట్టాను. వాడ్ని నా గుండెకు హత్తుకున్నాను. కొద్దిసేపట్లోనే వాడు ఏడుపు ఆపేశాడు. అప్పుడే ఎవరో ఒక్కసారిగా నా దగ్గర నుండి ఆ పిల్లవాడిని లాక్కున్నారు. ఏ అమ్మాయి, నా బిడ్డనెందుకు పట్టుకున్నావ్ అని అరిచింది. బహుశా ఆమె ఆ పిల్లవాడి తల్లి అనుకుంటా. ఇతడు మీ బిడ్డేనా అని అడిగాను నేను. అవును అంది. మరి వీధిలో ఇలా అనాథలా ఎందుకు వదిలేశారు? ఎవరైనా ఎత్తుకుపోతే అన్నాన్నేను. నా మాట విని ఆమె తన బిడ్డను గుండెకు హత్తుకుంది. నన్ను కోపంగా చూస్తూ ఏదో గొణుక్కుంటూ తన దారిన వెళ్ళిపోయింది. ఖచ్చితంగా నన్ను తిట్టుకునే ఉంటుంది అని అనుకున్నాను. ఆ సమయంలో నా వయస్సు కేవలం 16 ఏళ్లు. నాకు చిన్నప్పట్నుండి పిల్లలంటే ఎందుకో చాలా ప్రేమ ఉండేది. నేనింకా వీధిలోనే నిలబడి ఉండగా నా తలమీద ఒక దెబ్బ పడింది. వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మ నన్ను కోపంగా చూస్తోంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇంట్లోనే ఉండమని? ముఖం కడుక్కుని బయట తిరగడం మొదలుపెడతావు. పద లోపలికి అంది మా అమ్మ నా చెవి పట్టుకుని లాక్కుంటూ ఇంట్లోకి తీసుకెళ్ళింది. నేను పదే పదే అమ్మా నా చెవి వదులు అని వేడుకున్నాను. ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాతే అమ్మ నా చెవి వదిలింది. దురదృష్టవంతురాలా, నీకర్థం కాదా? ఈ రోజుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆడపిల్లలు ఇలా వీధుల్లో తిరగడం మంచిది కాదు. నేను డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నా ధ్యాసంతా నీమీదే ఉంటుంది అంది. అమ్మా, నేను ఒంటరిగా ఇంట్లో ఏం చెయ్యాలి? నాకొక చిన్న చెల్లెలో తమ్ముడో ఎవరైనా ఉంటే వాళ్లతో గడిపేదాన్ని. నువ్వు వండిపెట్టి వెళ్తావు. శుభ్రం చేయడానికి 1 గంటలో అయిపోతుంది. తర్వాత రోజంతా ఇంట్లో చేయడానికి ఏమీ ఉండదు అన్నాను. నీ స్కూల్ పుస్తకాలు చదువుకో అంది మా అమ్మ. నేనవి కూడా అన్నీ చదివేశాను. ఆ పుస్తకాలు చదివి చదివి విసుగొచ్చేసింది. అమ్మా, నన్ను మళ్లీ స్కూల్లో చేర్పించు. నా మనసి ఏదో ఒకదానిపై లగ్నమవుతుంది అన్నాను. అమ్మా, చదువుకోవాల్సిన అవసరం లేదు. 10 క్లాసులు చదివావు చాలు అంది. అమ్మా, ఇంట్లో కూర్చుని విసుగు పుట్టింది. అందుకే బయట ఆడుకునే పిల్లల్ని చూద్దామనుకున్నాను. అమ్మా, ఈ తల్లులపు తమ పిల్లల మీద ఎందుకు శ్రద్ధ ఉండదు? చిన్నపిల్లల్ని వీధిలో ఎందుకు స్వేచ్ఛగా వదిలేస్తారు? వాళ్ల పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుపోతే అన్నాను. నా మాట పూర్తి కాకముందే ఆ మాట విని మా అమ్మ రంగు ఒక్కసారిగా మారింది. ఆమె కంగారుపడింది. నా వైపు చూసి, ఆ విషయాలు వదిలే. ఆ తల్లులకు వాళ్ల పిల్లలు వాళ్లకు తెలుసు. నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు. అనవసరంగా బయటికి వెళ్లొద్దు. నువ్వు వీధి పిల్లల్ని వెంటపెట్టుకుని తిరుగుతావేమో అని ఆలోచిస్తూనే నా సమయం గడిచిపోతోంది అంది. తరువాత, నేను అలసిపోయి వచ్చాను. నాకు అన్నం వేడిచేసి ఇవ్వు. 1 కప్పు టీ కూడా పెట్టు అంది. నేను వెంటనే వంటగదిలోకి వెళ్ళి అమ్మకు అన్నం వేడిచేసి టీ కూడా ఇచ్చాను. మా అమ్మ దీనికి చాలా సంతోషించేది. కాని నా ఒంటరితనం సంగతేంటి? మా అమ్మ ఒక నర్స్. అందుకే ఆమె డ్యూటీ సమయం నిర్ణీతం కాదు. ఉదయం ఆసుపత్రికి వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి వచ్చేది. సాయంత్రం ఇంటికి దగ్గరలోని ప్రైవేట్ క్లినిక్కి వెళ్లేది. మా అమ్మ ఎక్కువగా గైనకాలజీ కేసుని చూసేది. సాధారణ కానుపులు కూడా
మా అమ్మే చేయించేది. కాని ఆపరేషన్ చేయాల్సి వస్తే అప్పుడు కూడా డాక్టర్తో పాటు ఆమె ఉండేది. ఆసుపత్రి డ్యూటీ అమ్మకు మధ్యాహ్నానికే ముగిసేది. కాని ప్రైవేట్ క్లినిక్లో రాత్రి కూడా అలాంటి కేసేదైనా వస్తే లేడీ డాక్టర్ మా అమ్మకు ఫోన్ చేసి పిలిచేది. అందుకే రాత్రిపూట కూడా నేను చాలా గంటలు ఇంట్లో ఒంటరిగా గడపాల్సి వచ్చేది. నాకు నిద్ర పట్టేది కాదు. పదే పదే భయం వేసేది. మా నాన్న చనిపోయి చాలా ఏళ్లయింది. నేను మా అమ్మకు ఏకైక ఆధారం. కొన్నిసార్లు నాకర్థమయ్యేది కాదు, మా అమ్మ ఎందుకింత కష్టపడుతోందని. మా ఇంట్లో ఎక్కువ మంది లేరు కదా, ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది కాదు. మా అమ్మకు ప్రభుత్వ ఆస్పత్రి నుండి నెలకు 15,000 జీతం వచ్చేది. ప్రైవేట్లో కష్టపడితే 10 వచ్చేది. మా ఇంట్లో అన్ని సుఖసౌకర్యాలు ఉండేవి. 2 గదిలో ఏసీలు కూడా ఉన్నాయి. సొంత ఇల్లే అయినా ఏసీ బిల్లు కూడా చాలా ఎక్కువగా వచ్చేది. అమ్మ జీతం మొత్తం 25,000 ఉండేది. ఈ ధరల పెరుగుదల కాలంలో 25,000 పెద్ద మొత్తం కాదు. మనకనవసరమైన విలాసాలు చేయడానికి. మేమిద్దరమే కదా ఒకే గదిలో పడుకొని గడపవచ్చు. కనీసం అమ్మ నాకు సమయమివ్వాలి. డబ్బు కంటే నాకు మా అమ్మ ప్రేమ ముఖ్యం. అది నాకు దొరికేది కాదు. అమ్మ నా పక్కనుంటే నేను పొడి అన్నం తిని కూడా గడిపేదాన్ని. అప్పుడప్పుడు ఆలోచించేదాన్ని, ఇంట్లో ఇంత సుఖసదుపాయాల వస్తువులు ఎక్కడి నుండి వస్తున్నాయని. అమ్మ జీతం మొత్తం 25,000 కదా, అది ఏసీ, కరెంటు, నీరు, గ్యాస్ బిల్లులకే సరిపోయేది. నేనెప్పుడూ ఈ ప్రశ్న మా అమ్మనడిగినా ఆమె దాటివేసేది, లేదా నా చెవి పట్టుకుని మెళ్ళిపెట్టేది. కాని ఈ ప్రశ్న నాలో ఎప్పుడూ అశాంతిని పెంచుతోంది. నా వయసు పెరుగుతున్న కొద్దీ నేనీ విషయం గురించి చాలా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇదే ఆలోచిస్తూ నాకు నిద్ర పట్టేది కాదు. తరువాత రోజు ఆదివారం. కూరగాయల వ్యాపారి అరుపుకు నాకు మెలకువ వచ్చింది. ఊరికి కొద్ది దూరంలో ఒక గ్రామముంది. అక్కడి నుండి ఈ కూరగాయల వ్యాపారి ప్రతి 2 రోజులకు తాజా కూరగాయలు తీసుకువచ్చేవాడు. మా అమ్మ అతన్ని ఇంటిలోపలికి పిలిచి వాకిట్లో కూర్చోబెట్టి అతని దగ్గర కూరగాయలు కొనేది. ఆ వ్యక్తి వాయిస్ చాలా విచిత్రంగా ఉండేది. కూరగాయల మార్కెట్లో కూర్చున్నట్లు అరిచేవాడు. నేను విసుగు చెంది తలకింద ఉన్న దిండు తీసి చెవిపై పెట్టుకున్నాను. రాత్రి ఆలస్యంగా పడుకున్నాను. అందుకే నిద్రపోవాలనుకున్నాను. కాని వాడి టేప్ రికార్డర్ మొదలైంది. దాంతో నేను బలవంతంగా లేచి కూర్చోవాల్సొచ్చింది. వాడు అమ్మకు కూరగాయలిస్తూ తన ఇంటి గురించి, తన గ్రామం గురించి కూడా చెబుతూ ఉండేవాడు. ఆ వ్యక్తి దగ్గర పెద్ద కథలు గాథలు ఉండేవి. నేను బోర్ కొట్టి గదిలో నుండి బయటకొచ్చాను. అమ్మ అతని దగ్గర తాజా కూరగాయలు కొంటోంది. నువ్వు తెచ్చిన కూరగాయల్లో చాలా రుచి ఉంటుంది అంటోంది. వాడు, అవునండి, మా నాన్న నా వాటాగా చిన్న పొలం వదిలిపెట్టారు. ఆ కూరగాయలన్నీ నేనందులోనే పండిస్తాను. అందుకే వాటి రుచి వేరేగా ఉంటుంది అన్నాడు. నేను బయటకు రాగానే నన్ను చూసి నవ్వాడు. నవ్వినప్పుడు వాడి పసుపు పచ్చటి పళ్ళు నాకు మరింత అసహ్యంగా అనిపించాయి. అతడి పేరు ఖాదర్. ఖాదర్, నువ్వు ఈ కూరగాయలు ప్రతిరోజూ ఎందుకు తెస్తావు? తర్వాత ఇంత శబ్దం ఎందుకు చేస్తావు? నెమ్మదిగా మాట్లాడలేవా అన్నాను నేను. వాడు, మేడంజీ, ఇది మీ అమ్మ ప్రేమండి. నాలాంటి పేదవాడికి ఇంత ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లోకి పిలుస్తారు. అల్పాహారం, నీళ్లు ఇస్తారు. కూరగాయలు కూడా కొంటారు. లేకపోతే ఈ కూరగాయల బుట్ట తలవీద పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ నేను అలసిపోతాను. పైగా ఈ ఎండలో కూరగాయలు అమ్మే వరకు నా పరిస్థితి చండాలంగా అవుతుంది. ఎవ్వరూ కనీసం గ్లాసు నీళ్లు కూడా ఇవ్వరు. అది మీ అమ్మ పెద్ద దయాగుణం అన్నాడు. సరే, నాకు కూరగాయలతోనూ ఆ మనిషితోనూ ఎలాంటి సంబంధం లేదు. వాడు 30 నుంచి 32 వరకు ఏళ్ల యువకుడు. కూరగాయలు ఇచ్చిన తర్వాత మా అమ్మతో, మేడంజీ, మీ అనుమతి ఉంటే ఈసారి నా భార్యను మీ ప్రైవేట్ క్లినిక్కి తీసుకురానా? మంత్రసాని ఈసారి నా భార్య కేసు చాలా కష్టంగా ఉంది అంది. చనిపోతుందేమో అని భయమేస్తోంది అన్నాడు. ఇప్పుడు 8వ బిడ్డండి. ఇప్పుడు నా భార్య చనిపోతే మిగతా పిల్లల్ని ఎవరు పెంచుతారు? అందరూ చిన్నపిల్లలే అన్నాడు. నేను టీ కోసం వెళ్తుండగా నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. నేననుకున్నాను, బహుశా వాడికి పెళ్లి కాలేదేమో అని. కాని పెళ్ళై ఏకంగా 8 మంది పిల్లలు. నేను వెనక్కి తిరిగాను. మా అమ్మ ఆ కూరగాయల వ్యాపారితో, అవునవును, నా క్లినిక్కి తీసుకురా, నేను లేడీ డాక్టర్తో మాట్లాడతాను, డబ్బులు కూడా తగ్గిస్తాను, నీ భార్యకు ఏమీ కాదు అంది. ఇది చెప్పి అమ్మ వంటగదిలోకి వెళ్ళింది. ఖాదర్, టీ తాగుతావా అంది. తాగే వెళ్తాను, తప్పకుండా అన్నాడు.
అమ్మ వెళ్ళగానే నేను ఖాదర్తో, మీకు 8 మంది పిల్లలా అన్నాను. వాడు, అవును, 8దో బిడ్డ పుట్టబోతోంది, కొడుకు పుట్టాలని దేవుణ్ణి ప్రార్థించండి అన్నాడు. మొదటి పిల్లలంతా కూతుళ్లేనా అన్నాను నేను. వాడు, కాదు కాదు, 4 కూతుళ్ళు 3 కొడుకులు అన్నాడు. మీ పెళ్లి జరిగి ఎంతకాలమైంది అన్నాను. వాడు 9 సంవత్సరాలు అన్నాడు. ఇది విని నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత వాడు సిగ్గుపడ్డాడు. అవునండి, అది భగవంతుడి దయ, ప్రతి సంవత్సరం భగవంతుడు నాకొక బిడ్డనిస్తాడు అన్నాడు. ఇది విని నేను శ్రద్ధగా వాణ్ణి చూడ్డం మొదలుపెట్టాను. అలా అయితే మీ పిల్లల్లో ఒకరిని నాకిచ్చియండి అన్నాను. నా మాట విని వాడి నుదుటపై ముడతలు వచ్చాయి. ఎందుకివ్వాలి మీకు? నా పిల్లలు నా జిగ్గర్ముక్కలు, నేనెందుకివ్వాలి మీకు అన్నాడు. నేను వాడిని చాలా ప్రేమగా చూసుకుంటాను, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అన్నాను. నా మాట వినివాడు, నేను నా పిల్లల్ని ఎవరికీ ఇవ్వలేను, నా భార్య కూడా ఎప్పుడూ అలా చెయ్యదు అన్నాడు. తర్వాతవాడు, తమ తల్లి ఎప్పుడూ తన బిడ్డను ఎవరికీ ఇవ్వలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నా భార్య తన పిల్లల్ని, ఆ అనుభూతి చాలా రంగులమయంగా ఉంటుందండి. ఒక చిన్న ప్రాణిని తన శరీరంలో పెంచడం, దాని ప్రతి కదలికను అనుభూతి చెందడం తల్లికి చాలా శాంతినిస్తుంది అన్నాడు. వాడు ఏదో ధ్యాసలో మాట్లాడుతున్నాడు కాని నాకు మొదటిసారి ఈ విషయాల గురించి తెలిసింది. పిల్లవాడు స్త్రీ శరీరంలో పెరుగుతాడని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆసుపత్రిలో ఒక ప్రత్యేక గది ఉంటుందని, నర్సు వచ్చి పిల్లలు కావాల్సిన తల్లులకు బిడ్డను ఇచ్చి వెళ్తుందని మాత్రమే విన్నాను. ఇప్పుడు నా వయసు 16 ఏళ్ళు. నాకీ విషయాలు తెలిసి ఉండాలి. కాని మా అమ్మ నన్ను ఎప్పుడూ ఇంటి నుండి బయటికి వెళ్లనివ్వలేదు, స్నేహితురాళ్లను చేసుకోనివ్వలేదు. అంతేకాదు, మా అమ్మ నన్ను 10వ తరగతి చదివిన తరువాతే ఇంట్లో కూర్చోబెట్టింది. నేను అక్కడి నుండి లేచి నా గదిలోకి వచ్చాను, ఖాదర్ మాటలను ఆలోచిస్తూ. మొదటిసారి నాలో ఒక వింత కోరిక పుట్టింది, నేను కూడా ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని. నాకు చిన్నపిల్లలంటే ప్రేమ ఉండేది. నేను ఎప్పుడైనా ఎవరి చిన్న బిడ్డను చూసినా వాణ్ణి ప్రేమించడానికి నా మనసు తహతహలాడేది. నేను వెంటనే వాణ్ణి ఒడిలోకి తీసుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. ఒకసారి ఆ కూరగాయల వ్యాపారి తన 2 ఏళ్ల కొడుకును తనతో పాటు తీసుకువచ్చాడు. ఈ దుర్మార్గుడు రోజంతా తన తల్లిని వేధిస్తాడు, అందుకే ఈరోజు పనికి నా వెంట తీసుకువచ్చాను అన్నాడు. ఆ పిల్లవాడు చాలా నిష్కల్మషంగా ఉన్నాడు. నేను వాణ్ణి పట్టుకుని నా ఒడిలో కూర్చోబెట్టుకున్నాను. వాడితో మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ పిల్లవాడు ముద్దు మాటలతో నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. వాడి నిష్కల్మషమైన మాటలు విని నాకు చాలా బాధ కలిగింది. అందుకే నేను వాణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాను, వాణ్ణి ఆడిపించడం మొదలుపెట్టాను. ఖాదర్ నన్ను శ్రద్ధగా చూస్తున్నాడు. మేడంజీ, మీకు పిల్లలంటే చాలా ఇష్టమా అన్నాడు. నేను, అవును, నాకు పిల్లలంటే చాలా ముద్దు, అందుకే కదా నీ దగ్గర్నుండి ఒక బిడ్డను నాకివ్వమని అడిగాను. నీకు ఇంతమంది పిల్లలున్నారు కదా, ఒకరిని నాకిస్తే నీకేం నష్టమవుతుంది అన్నాను. నా మాట వినివాడు నవ్వాడు. అంత సులభంగా పిల్లలు దొరకరు, పైగా ఏ మనిషి కూడా తన పిల్లల్ని ఎవరికీ ఇవ్వలేడు అన్నాడు. పిల్లవాడు వెళ్లే ముందు నేను వాడికి 50 రూపాయలిచ్చాను. వాడు చాలా సంతోషించాడు. రాత్రి నేను ఖాదర్ మాటల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బిడ్డలాంటి అందమైన బహుమతిని దేవుడు ఇవ్వడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు. అసలు పెళ్లి అంటే ఏంటో కూడా నాకు తెలీదు, ఎవ్వరూ నాకు చెప్పలేదు. నాకు ఒక మంచి స్నేహితుడు చాలా అవసరమనిపించింది. అతనితో నేను నా మనసులోని మాటలు పంచుకోగలను, నా సమస్యకు పరిష్కారం అడగగలను. నేను మనసులో ఆలోచిస్తూ ఉండేదాన్ని, నేనేం చేస్తే నేను కూడా ఒక ముద్దుల బిడ్డకు జమ్మనివ్వగలను, ఆ బిడ్డతో నా ఒంటరితనం దూరమవుతుంది. నేను ఊహలోనే ఆ పిల్లవాడితో బాగా ఆడుకునేదాన్ని, వాడితో మాట్లాడేదాన్ని. నా దగ్గర ఒక ముద్దులొలికే బిడ్డ ఉండాలని, మనసారా వాణ్ణి ప్రేమించాలని అనిపించేది. వాడిని నా దగ్గర ఉంచుకోవాలని. ఎందుకంటే వీధి పిల్లల్ని, ఇతర పిల్లల్ని నేను ప్రేమించినప్పుడు నా మనసు సంతృప్తి చెందేది కాదు. ఎందుకంటే వాళ్ల తల్లులు నా దగ్గర్నుండి బిడ్డను లాక్కునేవారు. మా అమ్మ నన్ను బయట గేటు దగ్గర నిలబడి చూసిన వెంటనే లాక్కుని ఇంట్లో బంధించేది. నాలో ఇలాంటి భావాలెందుకున్నాయి, నాకొక చిన్నారి బిడ్డ కావాలని ఎందుకు ఇంత కోరిక కలుగుతుంది నాకు తెలియదు. నా వయసు అమ్మాయిలకు
ఫ్యాషన్ అంటే ఇష్టముంటుంది, కొత్త బట్టలు, మేకప్ లేదా ఇతర కార్యకలాపాలు. మరో ఆలోచన నన్ను బాధించేది. మా అమ్మ 25,000 జీతంలో ఇంత ఐశ్వర్యం ఎలా పొందుతోంది? కాని ఈ రహస్యం కూడా నాకు రహస్యంగా మిగలేదు. దాని వెనుక చాలా ఘోరమైన నిజం దాగి ఉంది. ఒకసారి మా అమ్మ రాత్రి డ్యూటీకి వెళ్ళింది. ఎందుకంటే లేడీ డాక్టర్ ఆమెను ప్రైవేట్ క్లినిక్కి పిలిచింది. కాని ఆమె తన ఫోన్ను మర్చిపోయింది. నాకు రాత్రిపూట సాధారణంగానే నిద్రపట్టేది కాదు. అమ్మ ఇంట్లో లేకపోతే భయం వేస్తూ ఉండేది. అందుకే నేను మా అమ్మ గదిలోకి వచ్చాను. అదే సమయానికి మా అమ్మ ఫోన్కు కాల్ వచ్చింది. నేను చూద్దామని అనుకున్నాను, ఎవరు చేశారు అని. నేను ఫోన్ ఎత్తగానే ఒక మహిళ మాట్లాడింది. నేను డబ్బులేర్పాటు చేశాను. నువ్వు ఈరోజే ఆ బిడ్డను నా చేతికప్పగించు. దాన్ని నువ్వు ఆసుపత్రిలో చనిపోయినట్లు చెప్పబోతున్నావు. నేను ఎన్ని సంవత్సరాలుగా బిడ్డ కోసం తహతహలాలుతున్నాను. ఇప్పుడు వేచి ఉండలేను అంది. ఇది వినగానే ఫోన్ నా చేతిలో నుండి జారిపడబోయింది. మా అమ్మ ఈ పని చేస్తుందా? ఈ పని ద్వారా ఆమె లక్షలు సంపాదిస్తుంది. పుట్టిన నిర్దోషమైన పిల్లల్ని చనిపోయినట్లుగా చేసి వాటిని బేరం చేసేది. ఇది ఎంత పెద్ద నేరం! మానవత్వం లేని చర్య. నేను ఫోన్ పెట్టేశాను. కాని మా అమ్మ మీద చాలా కోపం వచ్చింది. ఆమె ఎలాంటి తల్లి? ఒక తల్లి దగ్గర నుండి ఆమె బిడ్డను లాక్కొని పిల్లలు లేని దంపతులకు ఇచ్చేది. నా కళ్ల నుండి ధారాళంగా కన్నీళ్లు కారాయి. మా ఇంట్లో ఉన్న ప్రతి విలాసవంతమైన వస్తువునూ చూసి నా చెవులో స్త్రీల ఏడుపులు, నిట్టూర్పులు ప్రతిధ్వనించడం మొదలుపెట్టాయి. నాకు ప్రతిదానికి భయం వేయడం మొదలుపెట్టింది. మా అమ్మ ఇంటికొచ్చింది. నేను ఏడుస్తుండడం చూసి ఆందోళన చెందింది. నన్ను ఏడవడానికి కారణమడిగింది. నేను, అమ్మా, నీ జీతమెంత? అన్నాను. నా ప్రశ్నకు మా అమ్మ అర్థం కానట్లు నన్ను చూసింది. నీకు తెలుసు కదా, నెలకి 25,000 కష్టపడి సంపాదిస్తాను అంది. ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు మా అమ్మ గొంతు సరిగా లేదు. అమ్మా, 25,000 జీతంలో ఇంత ఐశ్వర్యం ఎలా ఉండగలదు? మా 2 గదుల్లో ఏసీలున్నాయి. మా ఇంట్లో రోజూ కొత్త కొత్త వంటకాలు తయారవుతాయి. మాకు అన్ని రకాల విలాసాలు అందుతున్నాయి. ఇది 25,000లో అయ్యే పని కాదు. మా 2 ఏసీల కరెంటు బిల్లే నెలకి 1,500 వస్తోంది. ఇదంతా ఎలా సరిపోతుంది అన్నాను. నా మాటలకు మా అమ్మ, నేను రాత్రి డ్యూటీ కూడా చేస్తున్నాను. దాని డబ్బులు నాకు విడిగా వస్తాయి. అంతే, అంతా సరిపోతుంది. నువ్వు ఈరోజెందుకు అడుగుతున్నావు అంది. నేను మా అమ్మ మొబైల్ను ఆమె చేతిలో పెట్టాను. ఒక మహిళ ఫోన్ చేసింది. బిడ్డను ఎప్పుడిస్తున్నావో అని అడుగుతోంది అన్నాను. ఇది వినగానే మా అమ్మ ముఖంలో రంగు వాలిపోయింది. ఆమె నా కళ్లలోకి చూడలేకపోయింది. నా కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అప్పుడు మా అమ్మ ఇలా అంది, నేను కేవలం ఎక్కువ పిల్లలు ఉన్న తల్లుల పిల్లల్నే తీసుకుంటాను. వాళ్లకు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియడం లేదు. కాని సహజంగానే తల్లి తన బిడ్డను ఇచ్చే ధైర్యం చెయ్యలేదు. అందుకే నేను ఆ పిల్లల మంచి భవిష్యత్తు కోసం వాళ్లను మంచి కుటుంబానికి అప్పగిస్తాను. బిడ్డను కొంతసేపు మత్తులో ఉంచి అందరి ముందు చనిపోయినట్లు నిరూపించి పిల్లలు లేనివారికి ఇస్తాను. ఆ కుటుంబం పిల్లల్ని చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వగలదు. నేను ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే వాళ్ల అసలు తల్లిదండ్రుల నుండి విడదీస్తాను అంది. మీరు మీ సొంత బిడ్డను కూడా వేరొకరికి ఇచ్చేస్తారా అన్నాను నేను. బహుశా అందుకే భగవంతుడు మీకు మరో బిడ్డను ఇవ్వలేదు. ఎందుకంటే మీ గుండెలో మాతృత్వపు హృదయం లేదు అన్నాను. నా మాట విని మా అమ్మకు కోపం వచ్చింది. నా ముఖంపై గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. సిగ్గులేదా? తల్లి ముందు నోరు జారుతున్నావు? నీ భవిష్యత్తు బాగుండాలనే కదా నేనిదంతా చేస్తున్నాను. కాని నువ్వేమో అని మా అమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. నాకు మా అమ్మ స్వార్థపూరిత ఆలోచనపై విచారం కలిగింది. నా మంచి భవిష్యత్తు కోసం ఆమె ఎంతగా స్వార్థపరురాలిగా, గుడ్డిదానిగా మారిపోయిందంటే, ఒక తల్లి నుండి ఆమె బిడ్డను లాక్కొని మరొకరు చేతిలో పెడుతోంది. నేను మంచి జీవితం గడపడానికి నాకు మా అమ్మ మీద అపారమైన కోపం వచ్చింది. కాని దీనితో పాటు నా మెదడులో ఒక మెరుపు మెరిసింది. మా అమ్మ నన్ను బయటికి ఎందుకు వెళ్లనివ్వదు? నన్ను స్కూల్లో చదవడానికి ఎందుకు పంపదు? నన్ను ఇతరులతో కలవడానికి ఎందుకు అనుమతించదు? ఒకవేళ మా అమ్మ నన్ను కూడా ఆస్పత్రి నుండి దాని తర్వాత నా ఆలోచన నన్ను వణికించింది. నేను వెంటనే అమ్మ ముందు నిలబడ్డాను. నేను అమ్మ చేతిని నా తలపై పెట్టుకుని, అమ్మా, ప్రమాణం చెయ్యి, నేను నీ సొంత బిడ్డనేనా అన్నాను. కాని దీనితో పాటు నా మెదడులో ఒక మెరుపు మెరిసింది. మా అమ్మ నన్ను బయటికి ఎందుకు వెళ్లనివ్వదు? నన్ను స్కూల్లో చదవడానికి ఎందుకు పంపదు? నన్ను ఇతరులతో కలవడానికి ఎందుకు అనుమతించదు? ఒకవేళ మా అమ్మ నన్ను కూడా ఆస్పత్రి నుండి దాని తర్వాత నా ఆలోచన నన్ను వణికించింది.
నేను వెంటనే అమ్మ ముందు నిలబడ్డాను. నేను అమ్మ చేతిని నా తలపై పెట్టుకుని, అమ్మా, ప్రమాణం చెయ్యి, నేను నీ సొంత బిడ్డనేనా అన్నాను. ఇది వినగానే మా అమ్మ నా తల నుండి తన చేతిని వెనక్కి లాక్కుంది, కళ్ళు దించుకుంది. నేనంతా అర్థం చేసుకున్నాను. నా కళ్లలో కన్నీళ్లు నిండాయి. అమ్మా, నువ్వు నన్ను కూడా నా అసలు తల్లిదండ్రుల నుండి వేరు చేశావు అన్నాను. అమ్మ ఒక్కసారిగా నా వైపు తిరిగింది. లేదు బిడ్డా, లేదు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. సొంత బిడ్డలాగే నిన్ను కోరుకుంటున్నాను. అవును, ఇది నిజమే. నువ్వు నా బిడ్డవు కాదు కానీ. ఆ తర్వాత మా అమ్మ చెప్పబోయే ఒక్క మాట కూడా నేను వినలేదు. నేను అమ్మ గది నుండి నా గదిలోకి వచ్చి బాగా ఏడ్చాను. నేను ఎవరిని నా తల్లి అనుకుంటున్నానో ఆమె నా తల్లి కాదు. ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాలేదు. నేను ఇప్పటివరకు నా తల్లి అనుకున్న ఆ మహిళపై నాకు భయంకరమైన ద్వేషం కలిగింది. నేను నా కన్నీళ్లు తుడుచుకున్నాను. అక్రమ సంపాదనతో నా కడుపు నింపుటున్న ఈ మహిళతో నేను ఉండకూడదని నిర్ణయించుకున్నాను. కాని నాకెవరూ లేరు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు నాకు ఆ కూరగాయల వ్యాపారి గుర్తుకొచ్చాడు. వాడి గ్రామం పేరు నాకు తెలుసు, కాని ఇల్లు తెలియదు. నేను అమ్మకు చెప్పకుండా ఇంటి నుండి పారిపోయాను. కూరగాయల వ్యాపారి గ్రామానికి చేరుకున్నాను. నేను బస్సులో కూర్చుని ఖాదర్ గ్రామానికి చేరుకున్నాను. బస్సు దిగి గ్రామంలోకి అడుగుపెట్టగానే నాకు ఖాదర్ ఇల్లు వెతకడం కష్టం కాలేదు. నేను కేవలం ఖాదర్ కూరగాయల వ్యాపారి పేరు చెప్పాను. దారిలో వెళుతున్న ఒక మహిళ నాకు వాడిల్లు చూపించింది. నేను వాడి ఇంటికి చేరుకున్నాను. తలుపు కొట్టగానే తలుపు వాడి భార్య తెరిచింది. వెనుక పిల్లల అరుపులు. నన్ను చూసి ఎవరు నువ్వు అని అడిగింది. నేను ఇది ఖాదర్ ఇల్లేనా అనన్నాను. ఆమె అవును, ఖాదర్ ఇల్లే అంది. నాకు వారిని కలవాలి అన్నాను. ఇది విని వాడి భార్య నన్ను చాలా కోపంగా చూసింది. ఎందుకు కలవాలి ఖాదర్ను అంది. నాకు వారితో కొంత ముఖ్యమైన పని ఉంది, దయచేసి వారిని కలవండి అన్నాను. ఆమె నాతో అన్ని గుచ్చిగుచ్చి అడగడం మొదలుపెట్టింది. ఇంతలో ఖాజర్ కూడా తలుపు దగ్గరికి వచ్చాడు. నన్ను చూసి తన భార్యతో, అరే, ఈమె నర్సు కూతురు, పిచ్చిదానా, వెనక్కి జరుగు. నువ్వు పోలీసాఫీసర్లా నా గురించి మేడంను ఏమేం ప్రశ్నలడుగుతున్నావో అన్నాడు. నా గురించి తెలుసుకొని ఆ మహిళ మాట్లాడే తీరు మారింది. ఆమె సంతోషించింది. నేను ఇంట్లోకి వచ్చాను. ఖాదర్ భార్య, మేడంజీ, మీ అమ్మగారు రాలేదా మీతో? మీరు ఒంటరిగా వచ్చారా అంది. అవును, నేను ఒంటరిగా వచ్చాను అన్నాను. ఇది విని వాడు ఆశ్చర్యపోయాడు. ఒంటరిగా ఎలా వచ్చారు? పెద్ద మేడం మీకు ఒంటరిగా రావడానికి ఎలా అనుమతి ఇచ్చారు అన్నాడు. ఆ తరువాత నా మాట విని వాడు ఆందోళన చెందాడు. నేను ఏడవడం మొదలుపెట్టాను. ఏడుస్తూనే అంతా చెప్పాను. నేను ఇప్పుడు మా అమ్మ దగ్గరికి తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. నేను మీ దగ్గర ఉన్నట్లు మా అమ్మకు ఎప్పుడూ చెప్పొద్దు అన్నాను. ఇది విని వాడి భార్య ముఖంలో ఇష్టంలేని భావాలు కనిపించాయి. మేము ఇప్పటికే చాలా కష్టాల్లో జీవిస్తున్నాము మేడంజీ, మీ భారం మేము మోయలేము అంది. ఆమె మాటలో నన్ను ఉంచుకోవడానికి ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది. కాని ఖాదర్ ఆమెను నోరు మూయించాడు. నువ్వు నీ గదిలోకి వెళ్లి పిల్లల్ని చూసుకో అన్నాడు. ఆమె కోపంగా ఖాదర్ను చూస్తూ వెళ్ళిపోయింది. ఖాదర్ నన్నొక గది దగ్గరికి తీసుకెళ్లాడు. గది తలుపు తెరిచాడు. దాన్ని శుభ్రం చేశాడు. ఇది మా అమ్మగారి గదండి. ఆమె ఈ లోకం విడిచి వెళ్ళినప్పట్నుండి ఈ గది మూసి ఉంది. మీరు ఎంతకాలమైనా ఇక్కడ ఉండవచ్చు. చింతించకండి, అంతా బాగుంటుంది అన్నాడు. నేనక్కడ ఉండి 1 నెల మాత్రమే అయ్యింది. అప్పుడే ఖాదర్ భార్య అతనితో గొడవపడటం మొదలుపెట్టింది. గ్రామంలోని వాళ్లు, ఈ అమ్మాయి ఇక్కడ ఏ హోదాలో ఉంటోంది ఖాదర్, ఆమెను బయటికి పంపు, లేదా వాళ్లమ్మను పిలువు ఇక్కడికి, నేనికపై ఇక్కడ సహించలేను అని మాట్లాడుకుంటున్నారు. నేను నా గదిలో కూర్చుని అంతా వింటున్నాను. కొద్దిసేపట్లో ఖాదర్ నా గదిలోకి వచ్చాడు. నాకు తెలుసు వాడు నాతో ఏం చెప్పడానికి వచ్చాడో. అదే జరిగింది. వాడు, మీరు మీ అమ్మతో రాజీపడాలి, తిరిగి వెళ్ళాలి అన్నాడు. నేను, ఖాదర్, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, అప్పుడు గ్రామస్తుల నోళ్లు వాటంతట అవే మూతపడతాయి అన్నాను. నా మాట వినివాడు ఆశ్చర్యంగా, ఆందోళనగా నన్ను చూస్తున్నాడు. నేను, నాకు బిడ్డ పుట్టినప్పుడే నేను తిరిగి వెళ్తాను, నాకొక బిడ్డ కావాలి అన్నాను. నేననుకున్నాను, మా అమ్మకు ఆమె చేసిన నేరానికి శిక్ష తప్పకుండా ఇస్తాను. నా చేతిలో బిడ్డను చూసినప్పుడు ఆమెకు తప్పు తెలుసుకుంటుంది. నేను నన్ను నేనే బాధించుకోవాలనుకున్నాను. నా భవిష్యత్తును పాడు చేసుకోవాలనుకున్నాను. నేను తల్లి అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మీకా పని చేయడం సులభం కాదు. దేనివలన బిడ్డ పుడుతుందనగానే 9 నెలలు బిడ్డను కడుపులు మోయడం, తర్వాత జన్మనివ్వడం అన్నాడు.
వాడు కళ్ళు దించుకుని మాట్లాడుతున్నాడు. నేనదంతా భరిస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, అంతే. నాకు నా బిడ్డనివ్వు, నేను దాని సహాయంతో జీవించగలను, అప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతానన్నాను. నా అమ్మకు శిక్ష ఇవ్వడానికి నాకిదే సరైన మార్గం అనిపించింది. దీనివలన నా భవిష్యత్తు నాశనమవుతుందని ఆ సమయంలోనే నాకు తెలిసింది. కాదు, నా అజ్ఞానంలో నేను చాలా పెద్ద అడుగు వేయబోతున్నాను. నేను మర్చిపోయాను, ఈ నా ఒక్క అడుగుతో మా అమ్మ జీవితం కాదు, నా జీవితం కూడా ముక్కలు ముక్కలుగా కాబోతుందని. తర్వాత రోజు ఖాదర్ తన భార్య ఎంత ఏడ్చినా వేడుకున్నా నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో నాకు పెళ్లంటే ఏంటో తెలీదు. రాత్రి ఖాదర్ నా గదిలోకి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. నాకోసం గులాబీజాములు తెచ్చాడు. ముఖం చూపే సందర్భంగా వాటిని నాకు తినిపించాడు. కాని వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు మొదటిసారి నా గుండె వేగంగా కొట్టుకుంది. వాడి ప్రతి కదలికలో వేగం ఉండేది. నాకు వయసు తక్కువ, కేవలం 16 ఏళ్ళు. 20 ఏళ్లకంటే ఎక్కువ వయసున్నప్పుడే అమ్మాయిలకు పెళ్లి చెయ్యాలి అని ఎందుకంటారో నాకు తెలీదు, కాని ఈరోజు అర్థమైంది. ఉదయం నేనేడుస్తున్నాను, వాడు నవ్వుతున్నాడు. పిల్లలంటే అంత సులభంగా దొరకరు, చాలా భరించాలి అన్నాడు. తరువాత రాత్రి నేను నిరాకరించినవాడు వినలేదు. చిన్న వయసులో ఉన్న అందమైన భార్యను ఎవరు వదులుకుంటారు అన్నాడు. 1 నెలలో నా రంగు వాలిపోయింది. 3 నెలల తర్వాత నేను గర్భవతిని కూడా అయ్యాను. కాని ప్రాణంలేని దానిలా అనిపించింది. ఖాదర్ భార్య వేరేగా నన్ను నిందిస్తూ ఉండేది. నాకప్పుడు అనిపించింది, నేను మా అమ్మకు శిక్ష ఇవ్వడం కోసం నాపై నేనే హింస చేసుకున్నానని. నేనొక బిడ్డను కంటున్నాను అనే అనుభూతి చాలా అందంగా ఉన్నా నా వయసు చాలా తక్కువ. నేనిదంతా నిర్వహించలేకపోతున్నాను. 9 నెలలు నాకు చాలా బాధతో గడిచాయి. ఎందుకంటే ఈ పరిస్థితిలో కూడా ఆ గ్రామపు అమాయక కూరగాయల వ్యాపారి నాపై జాలి చూపలేదు. తర్వాత ప్రసవవేదన నాకు చావును గుర్తుచేసింది. నేనొక కొడుకుకు జన్మనిచ్చాను. నా బిడ్డను గుండెకు హత్తుకొని నేను బాగా ఏడ్చాను. తల్లి అవ్వడం ఎంత కష్టమైన ప్రయాణమో నేను అర్థం చేసుకున్నాను. నేను ఖాదర్తో విడాకులడిగినప్పుడు వాడు నిరాకరించాడు. నేను నిన్ను వదిలిపెట్టలేను, నువ్విప్పుడు నా భార్యగా ఉంటావు ఎప్పటికీ అన్నాడు. నాకు కేవలం 1 బిడ్డ మాత్రమే కావాలని నేను ముందే చెప్పాను. నేను నీతో ఉండలేను అన్నాను. కానీ వాడు నా మాట వినడానికి సిద్ధంగా లేడు. నేను నిన్ను ప్రేమించాను, నీ సాంగత్యం నాకు శాంతినిస్తుంది, నేను నిన్ను వదిలిపెట్టలేను అన్నాడు. వాడు ఆ గ్రామం నుండి వచ్చిన అమాయక మొరటు మనిషి. వాడి దృష్టిలో ఆడది కేవలం పిల్లల్ని కనే యంత్రం. పిల్లల్ని కనడం ఒక్కటే మగాడి బాధ్యత కాదు, ఆ పిల్లలకు మంచి భవిష్యత్తివ్వడం కూడా తండ్రి బాధ్యత అని తెలుసుకోవాలి. వాడికి తెలివి లేదు, జ్ఞానం లేదు. ఈ సంవత్సరంలో నేను పడ్డ బాధ, అనుభవించిన కష్టం ఖాదర్ భార్య కూడా చూసింది. ఆమెకు ఇప్పుడు నాపై జాలి కలిగింది. ఒకరోజు ఖాదర్ భార్య నన్ను అక్కడ్నుండి పంపించేసింది. నేను తిరిగి మా ఇంటికి వచ్చాను. నా ఓడిలో బిడ్డను చూసి నా అమ్మ తన తల బాదుకుంది, ఏడ్చింది. నువ్వు ఏం చేశావు అంది. నేను ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నేను కోర్టు ద్వారా ఖాదర్ నుండి విడాకులు తీసుకొని బిడ్డను పెంచడం మొదలుపెట్టాను. నేనీరోజు మా అమ్మకు ఆమె చేసిన నేరానికి ప్రతీకారం తీర్చుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసుకొని, కాని ఈ క్రమంలో నేను కూడా నాశనమయ్యాను. నాకు కేవలం 16 ఏళ్ళు. పిల్లల్ని ఎలా పెంచాలో కూడా నాకు తెలియదు. మా అమ్మకు కూడా నా పరిస్థితిని చూసి జాలి కలిగింది. ఇప్పుడు నాకు మా అమ్మ ప్రేమ కనిపించింది. ఆమె నా సొంత తల్లి కాకపోవచ్చు, కాని నన్ను సొంత బిడ్డలాగే ప్రేమించింది. ఒకసారి ఆమె నా దగ్గరికి వచ్చి చేతులు జోడించి క్షమాపణ అడిగింది. నేను చేసినదంతా తప్పు అని నేను ఒప్పుకుంటున్నాను. ఆ రోజు నువ్వు నా మాట మొత్తం విని ఉంటే నీకు నిజం తెలిసేది అంది. నిన్ను ఆస్పత్రి నుండి తీసుకున్నది నిజమే, కాని నువ్వు ఆస్పత్రిలో అనాథగా ఉన్నావు. నీ తల్లి నీకు జన్మనిస్తూనే చనిపోయింది. నిన్ను ఎవరూ తీసుకెళ్లడానికి రాలేదు. అప్పుడు నేను నిన్ను దత్తత తీసుకున్నాను. కాని నువ్వు 3 నెలల దానివి ఉన్నప్పుడు నీ తండ్రి ఆస్పత్రికి వెతుక్కుంటూ వచ్చాడు. అతని భార్య అతనితో కోపగించుకుని వెళ్ళిపోయిందని, ఆమె గర్భవతి అని, ఆమె ఈ ఆసుపత్రిలో బిడ్డకు జమ్మనివ్వగానికి వచ్చిందని అతనికి తెలిసిందని చెప్పాడు. నేను నీ తండ్రితో బిడ్డ కూడా చనిపోయింది, బిడ్డ తల్లి కూడా చనిపోయింది అని చెప్పాను. ఇది విని ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నేను నిన్ను ఆ వ్యక్తి చేతికి అప్పగించాలనుకోలేదు.
ఎందుకంటే ఈ లోకంలో నాకు ఎవరూ లేరు. నీతో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. భగవంతుడికి తెలుసు, నేను నిన్ను సొంత బిడ్డలాగే పెంచాను. తర్వాత విచారించగా ఆ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అందుకే ఆ మహిళ తన భర్తతో కోపగించుకుని వెళ్ళిపోయింది. నేను నిన్ను ఆ వ్యక్తికి అప్పగించినా నీపై సవతి తల్లి హింసించేది. కాని నువ్వు నన్ను బాధపెట్టడానికి నిన్ను నువ్వే ఎందుకు నాశనం చేసుకున్నావ్ అంది. నేనేమీ మాట్లాడలేదు. మాట్లాడ్డానికి ఏమీ మిగల్లేదు. మా అమ్మ ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది. ఈ బిడ్డను నేను పెంచుతాను, ఇది నా బిడ్డ, నీ జీవితాన్ని నేను నాశనం కానివ్వను అంది మా అమ్మ. అదే రాత్రి ఇంటికి అవసరమైన సామాను సర్దుకొని మేము ఆ నగరం విడిచి మరో నగరానికి వచ్చేశాం. ఇప్పుడా బిడ్డకు తల్లి మా అమ్మ అయింది. నన్నొక స్కూల్లో చేర్పించింది. క్రమంగా నేను నా గతాన్ని మర్చిపోవడం మొదలుపెట్టాను. ఈరోజు నా వయసు 26 ఏళ్ళు. నేనొక విజయవంతమైన డాక్టర్ని అయ్యాను. మా అమ్మకు ఇప్పుడు ఒకే పట్టుదల, నేను పెళ్లి చేసుకోవాలని. కానీ నాకు పెళ్లి పేరు వింటేనే అసహ్యం వేస్తుంది. ఈరోజు నా బిడ్డకు 10 ఏళ్ళు. నన్ను అక్క అని, మా అమ్మను అమ్మ అని పిలుస్తాడు. నేను కాని మా అమ్మ కాని ఆ బిడ్డకు నిజం చెప్పలేదు. ఇక ముందు ఏం నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. నా బిడ్డ కోసం నా జీవితాన్ని త్యాగం చెయ్యాలా, లేక పెళ్లి చేసుకుని నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలా? నేనొక గట్టి నిర్ణయం తీసుకున్నాను. నేనొక తల్లిని. నన్ను అక్క అని పిలిచినా నా రక్తం వాడు. నేను వాణ్ణి ఎలా విడిచి ఉండగలను? మా అమ్మ నా పెళ్లి కోసం ఎంత తపనపడ్డా ఒకవైపు నా బిడ్డను చూపిస్తూ ఇంకోవైపు నా తలరాతను దిద్దుకుంటూ నా బిడ్డను పెంచి పెద్ద చేశాను. వాడికి ఏం కావాలన్నా ఎప్పటికీ మా అమ్మనే అడుగుతాడు. మా అమ్మే వాడమ్మ అని అనుకుంటాడు. ఆ రోజు మా అమ్మ పోగు చేసిన డబ్బులతోనే నేనీరోజు నా జీవితాన్ని హాయిగా గడుపుతున్నాను. తల్లిదండ్రులు ఏది చేసినా అది పిల్లల భవిష్యత్తు కోసమే అని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులను నిందించకూడదని సెలవు తీసుకుంటూ మీ గంగ. కథ సమాప్తం అండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. లైక్, షేర్ మరియు కమెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.